తెలంగాణలో సంచలనం రేకెత్తించిన మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సైఫ్పై ఆరోపణలు వాస్తవమేనని కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. కేసులో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్న ప్రీతి సీనియర్ సైఫ్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని కమిటీ తేల్చింది. సైఫ్పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తూ ఉండగా మరో 97 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. గత 2023 ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ బెదిరింపులతో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ప్రాణాలతో పోరాడుతూ అదే నెల 26న నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు, ఆమె ఫోన్లో ఉన్న డేటా ప్రకారం సైఫ్ను నిందితుడిగా తేల్చారు పోలీసులు. వెంటనే అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కి పంపించడంతో పాటు ఏడాది పాటు అతడు తరగతులకు రాకుండా వేటు వేస్తూ కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయించింది. అయితే సైఫ్ కోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా సస్పెన్షన్ను ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించగా సైఫ్ హాజరై వివరణ ఇచ్చారు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు సైఫ్పై ఆరోపణలు వాస్తవమేనని న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ నివేదించిన సస్పెన్షన్ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.